వావ్! ఆ కథలోని ఇంటెన్సిటీ, ఫ్యాన్‌గా రామ్ గారు పలికించిన ఎమోషన్ అండ్ ఐ థింక్ ప్రతి హీరో ఫ్యాన్ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఆబ్వియస్లీ అండ్ ఇది ఒక రామ్ గారి ర్యామ్ పేజ్ ఉండబోతుంది. ఫెంటాస్టిక్ ట్రైలర్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అండ్ 27th నాడు ఫస్ట్ డే మార్నింగ్ షో పడంగానే ఆ టాక్ కోసం ఎదురు చూస్తున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్, సో ప్రామిసింగ్ ట్రైలర్ అండ్ ఇది కంపల్సరీ బ్లాక్ బస్టర్ అవుతుంది. కర్నూలు నచ్చిందా? టీమ్ ఆంధ్ర తాలూకా కోసం, ఆంధ్ర కింగ్ తాలూకా కోసం గట్టిగా ఒక్కసారి వేసుకుందామా? ఎస్, అండ్ ట్రైలర్ ఇంత అద్భుతంగా ఉంది కానీ ట్రైలర్ ముందు ఆ డ్రోన్స్ తో ఇంత అద్భుతంగా చేశారు. ఎస్, రెండు కళ్ళు సరిపోలేదు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ట్రైలర్ లాంచ్ అనుకుంటా, ఇంత అంగరంగ వైభవంగా జరగడం అన్నది. ఐ థింక్ రామ్ గారు, మహేష్ గారి కళ్ళల్లో అయితే ఎంత చిన్నపిల్లలాగా ఆనందం కనిపించింది మాకు. యు డిజర్వ్ ఆల్ దిస్ హ్యాపీనెస్. 27th మీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ ముగ్గురు కూడా అసలు మీ ఎమోషన్స్ అయితే ఫేస్ లో మేము క్యాప్చర్ చేసాం ఇక్కడ. భాగ్యశ్రీ గారు, రామ్ గారు అండ్ మహేష్ గారు అయితే చిన్న పిల్లల్లాగా గంతులేస్తూ ఉన్నారు లోపల. Yes, we're all very happy and Karnool today is very happy to witness this beautiful eye feast of a trailer launch and రామ్ గారు మనందరి కోసం వచ్చారు. మీరందరూ సేఫ్గా ఉంటాయి, హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి ఆ త్రస్ దిగాలమ్మా ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ఆ త్రస్ దిగాలి, దయచేసి అర్థం చేసుకోండి. ఆల్రైట్, సో ఇంకా మైత్రి మూవీ మేకర్స్ అంటే మా రవి గారు అండ్ నవీన్ గారు. రవి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మే ఇన్వైట్ నవీన్ గారు ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ ది blockbuster director ma Mahesh Babu garu, requesting both of them to come on stage. Here we welcome Ravi Shankar garu and our director Mahesh Babu garu. Yes, Maitri Movie Makers banner pay oka Srimantudu, Janata Garage, Rangasthalam, Uppena, Pushpa 2 and ippudu Andhra King Taluka antu manalni palakarinchabothunati the team, producer and director is here. గుడ్ ఈవినింగ్ కర్నూల్. ఇదే గ్రౌండ్లో చిన్న మెమరీ ఉందండి. మేము సర్కార్ వారి పాట సినిమా మహేష్ గారిని తీసుకొచ్చాము ఇక్కడికి. మళ్ళీ దాని తర్వాత ఇదే సెకండ్ టైం ఇక్కడ కర్నూలులో మేము ఈవెంట్ చేసుకోవటం. దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అలాగే దాన్ని మించి ఇప్పుడు ఈ డ్రోన్ షో ఇవన్నీ కూడా మిమ్మల్ని అందరిని అలరించిందని నమ్ముతున్నాం. అలాగే కమింగ్ టు అవర్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా గురించి చెప్పాలంటే మేమందరం ఎంతో నమ్మి ఎంతో చాలా బాగా వర్క్ చేసి దీని మీద మీ అందరికి ఏదో డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలి, అది కూడా చాలా కమర్షియల్గా, చాలా ఎంగేజింగ్గా, చాలా ఎమోషనల్గా ఉండాలి. అన్ని విధాలుగా ఇది ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము అందరం విష్ చేసి తీసిన సినిమా ఇది. అలాగే మీరు దీన్ని హార్ట్ఫుల్గా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ వివేక్ మెర్విన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు, అలాగే బ్రహ్మాండమైన ఆర్ఆర్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి చేసిన శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారు, అలాగే ఈ సినిమా మా డైరెక్టర్ మహేష్ హస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఆయన డైరెక్టర్గానే కాదు రైటర్గా కూడా చాలా నాళ్ళు మాట్లాడుకునే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. అండ్ ఆల్సో ఫైనలీ కమింగ్ టు అవర్ లీడ్ ఆర్టిస్ట్ మా హీరో రామ్ గారు, మా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎంతో ప్రాణం పోసారు ఈ సినిమాలో క్యారెక్టర్స్కి. మీరు చూసి నాకు ఇదే చెప్తారు, వీళ్ళిద్దరూ అసలు ఎంత ప్లీజింగ్గా, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే స్క్రీన్ మీద చూస్తుంటే. You will all experience a beautiful film, Andhra King Taluka. Watch in theatres November 27th. Please watch in theatres. Thank you one and all. Thank you. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఒక చిన్న తమాషా చెప్పాలనిపించింది. వన్ సెకండ్ ప్లీజ్ ఒక 2 minutes. సో యూజువల్లీ బాలీవుడ్ ఫిలిమ్స్లో బుర్జ్ ఖలీఫా అని దుబాయ్లో ఉన్నదానికి వెళ్ళి ట్రైలర్ లాంచ్లు లేకపోతే లుక్ లాంచ్ చేస్తుంటారు బుర్జ్ ఖలీఫాకి వెళ్ళి. సో మేము మా ట్రైలర్ లాంచ్కి
కర్నూలులో కొండారెడ్డి బుర్జ్కి వచ్చినందుకు ఇట్ వాజ్ ఏ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఈ డ్రోన్ షో అరేంజ్ చేసిన వాళ్ళకి సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇట్ వాజ్ రియలీ ఐ ప్లీజింగ్. నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. సార్ క్విక్గా 2 నిమిషాలండి. ఈ సినిమా ఓకే అయిన తర్వాత ఈ సినిమా నుంచి ఫస్ట్ కంటెంట్ పోస్టర్ రిలీజ్ చేసాం, ర్యాపో 22 అని. చుట్టూరు రామ్ సార్ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ పెట్టి మధ్యలో ఒక నిలువెత్తు కటౌట్ లాగా సార్ సిలౌట్ ఫోటో పెట్టి చాలా పెద్దది పెట్టాం ఫ్రేమ్. అప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే రామ్ సార్ కెరియర్లో, రామ్ సార్ ఫిల్మోగ్రఫీలో ఇది చాలా టాల్గా నుంచుండే సినిమా చేయాలనేది దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్. అంటే మా గోల్ అది అని, అది చేద్దామా లేదా అనేది సెకండరీ, అది గోల్ అని స్టార్ట్ చేసాం. ఐ థింక్ రామ్ సార్ ప్రౌడ్ అయ్యే సినిమా అందరం కలిపి చేసామని అనుకుంటున్నాను. ఈ సినిమా మేము సక్సెస్ఫుల్ ట్రాక్లో వెళ్తున్నాము అనటానికి ఫస్ట్ మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈజ్ ఫర్ అవర్ మ్యూజిక్. వివేక్ మర్విన్ ఫస్ట్ టైం తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చి సెన్సేషనల్ సాంగ్స్ ఇవ్వటం ఒకటే కాదండి, చాలా కథకి చాలా దగ్గరగా ఉండే సాంగ్స్, ట్యూన్స్, ఆల్వేస్ స్టిక్కింగ్ టు ద స్టోరీ అనమాట. వాళ్ళు ఎప్పుడు ఇది కొంచెం ఇలా చేద్దామంటే ఒక్కసారి కూడా నేను హెసిటేట్ చేయడం చూడలే. సో 100/100% వాళ్ళు చేశారు. బీజిఎం కూడా అయిపోయింది సినిమాకి, ఎక్సలెంట్గా వచ్చింది అనుకుంటున్నాం. కమింగ్ టు దట్ లాస్ట్, ఈ సినిమా నా 2 అంటే మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత మైత్రి బ్యానర్లో, ఎంత ప్రెస్టీజియస్ బ్యానర్లో నాకు అవకాశం రావడం చాలా అదృష్టం. అది అండ్ రామ్ సార్ లాంటి టాల్ పర్సనాలిటీ, ఒక స్టార్ దొరకటం, అది చెప్పలేనంత ఆనందం అనమాట అది. అలాగే ఆల్రెడీ డైరెక్టర్ ఒక స్టార్ అయి ఉన్న ఉపేంద్ర గారు మనందరినీ చాలాసార్లు ఇన్స్పైర్ చేసిన ఆయనతో వర్క్ చేయటం, అండ్ దాని తర్వాత భాగ్యశ్రీ బోర్సే, అసలు ఎంత డెడికేషన్ అంటే ఆ అమ్మాయికి 100/100% ఇవ్వాలనేది ఎవ్రీ షాట్లో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది షార్ట్స్ మేము చేస్తున్నప్పుడే ఎంజాయ్ చేసేవాళ్ళం, నేను రామ్ సార్ కానీ తన పర్ఫార్మెన్స్ చూసి. సో ఐ థింక్ ఈ సినిమాతో తను అనుకుంటుంది రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ అండి. చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ సినిమా చాలా కొంచెం ఒక రకంగా నాకు కష్టం అనిపించింది. ఒక స్కేల్ కానీ, కథలో ఉన్న ఇంటెన్సిటీస్ కానీ, లేయర్స్ కానీ అవన్నీ ఎమోట్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించింది. సో దానికి నాకు సపోర్ట్ చేసిన ఆల్ ద టెక్నీషియన్స్, కెమెరామెన్స్, ఎడిటర్, ఆ డైరెక్టర్ గారు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది ఇంకొక ఈవెంట్లో ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడతాను. ప్రస్తుతానికి ట్రైలర్ కనుక రామ్ సార్ కెరియర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్గా అనిపిస్తుంది అని ట్రైలర్ మీకు నచ్చి ఉంటే తప్పకుండా థియేటర్లో డెఫినెట్గా సాటిస్ఫై చేసే సినిమా అవుతుందండి. సో ప్లీజ్ వాచ్ ద మూవీ ఆన్ November 27th. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద గ్రేట్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.